ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైయుండునుగాక. మీరు ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నారో అంతగా ఆయన సంతోషిస్తున్నాడు. మీరు ప్రేమించిన దానికంటే అధికంగా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు చేయగోరు ప్రతి పనిలో ఆయన తోడై ఉండి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతున్నారు. నీరు కట్టిన తోట వలె మీరు ఉండబోతున్నారు. ఒక ప్రవాహ జలం ఎత్తైనటువంటి స్థలం నుండి దాని పల్లం వైపుకు వడివడిగా ఎలా ప్రవహిస్తుందో, దేవుని యొక్క ప్రేమ కూడా ఆ విధంగా ప్రవహిస్తూ మీ దగ్గరికి వస్తూ ఉంది. ఆయన కృప కూడా అదే విధంగా మీ దగ్గరికి వడివడిగా ప్రయాణిస్తుంది. మీరు దిక్కులేని వారు కాదు, మీరు ఒక అనాథ కాదు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ వద్దకు వత్తును అన్నాడు. తన మాట ప్రకారం ఆయన చేసే దేవుడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు ఈ టైంలో నువ్వు వింటున్నావంటే ఆయన నీతో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభునందు మీరు ధైర్యంగా ఉన్నారా? నిరీక్షణ కలిగి ఉన్నారా? అయితే మీ నిరీక్షణ తప్పకుండా ఆయన సఫలం చేస్తాడు. దేని విషయమై మీరు విచారపడవద్దు. ప్రభు కృపలో మీరు ముందుకే సాగి వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. 130 కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలాసార్లు మనం మనుషుల మీద ఆశ పెట్టుకున్నాం కదా. ఆ విధంగా ఆశ పెట్టుకొని మనం అనేక పర్యాయములు మనం నిరసిల్లిపోయినాం, నిరుత్సాహపడ్డాం, నిరాశ ఊపిలోకి మనం దిగిపోయినాం. అయితే మనుషుడు మనుషుడే. అతడు ఎంత నీతిమంతుడైనా, అతడు ఎంత ఘనుడైనా, మాట తప్పని వాడండి అని చెప్పబడుతున్న నీతిమంతుడైన ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడో ఒకప్పుడు అతన్ని నమ్మి మోసపోయే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగూ కాదు. ఆయన తన పిల్లలు తన మీద ఆశ పెట్టుకున్నప్పుడు వారి ఆశను తప్పకుండా ఆయన తీరుస్తారు. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని రాయబడింది. వాళ్ళ ఆశ తీర్చును అని చెబుతున్నాడు. మీరు దేని గురించి ఆశ కలిగి ఉన్నారు? దేని గురించి కోరిక మీరు కలిగి ఉన్నారు? ప్రభు చిత్తానుసారమైన ఆ కోరికను మీరు కలిగి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ కోరిక, మీ ఆశ తీర్చబడుతుంది. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఆశ లేని వానిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు అని చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీద ఆశ పెట్టుకో. తప్పకుండా నీ ఆశను ఆయన తీరుస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీవు దేవుని యందు కలిగిన ఆ ఆశ ఈ దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చబోతున్నారు. నీవు సంతోషించబోతున్నావు. నీ పాదాలు నాట్యమాడబోతున్నాయి. నీ నోరు హర్షించబోతుంది. నీ నోటి నిండా నవ్వుండబోతుంది.
నీ ముఖములో ఒక చిరునవ్వు నాట్యమాడబోతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ కోరికను ఆయన తీరుస్తాడు. ఆయన సంపూర్ణ విమోచన నీకు ఆయన దయచేస్తారు. ఆయన దగ్గర నీకు ఎంత కావాలంటే అంతగా కృప సమృద్ధిగా దొరుకుతుంది. ఆయన పేరు కృపా సమృద్ధి గలవాడు. అలాంటి దేవుడు నీకు తగిన కృపనిచ్చి ఆదరించి ఆలోచన చెప్పి విజయ మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. మరొకసారి మీకు చెప్తున్నాను, దేవుని మీదనే మీరు ఆశ పెట్టుకోండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, నీవు మాతో తేటగా మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ మాటలని ఫలింపచేయండి, మా ప్రియుల హృదయాలలో ముద్రించండి. వారి జీవితంలో అద్భుతాలు చేయండి. వారు మీపైన ఆశ పెట్టుకుని ఉన్నారు. వారి ఆశను తీర్చండి. సంపూర్ణ విమోచన అనుగ్రహించండి. కావలసిన కృపతో నింపండి. మీరు దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.